నమస్తే గురుగారు. చాలా మంది ఏంటంటే రుద్రాక్షలు మనం చూస్తూ ఉంటాము. పంచముఖ, త్రిముఖ, ఏకముఖ, అలాగే నైన్ముఖ, ఇలాగ చాలా రకాల రుద్రాక్షలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే చక్కగా దేవాలయాలు, దేవస్థానాల కింద చెట్లేసి పెంచుతూ ఉంటారు రుద్రాక్షల్ని. సో అంటే ఈ రుద్రాక్ష పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అంటారు కొంతమంది ప్రశాంతంగా ఉంటారంటారు, కొంతమంది యొక్క బ్లెస్సింగ్స్ అనేది మన పైన ఉంటుందని చాలా మంది రుద్రాక్షలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఈ రుద్రాక్షలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి, ఏ రుద్రాక్షలు మనుషులు పెట్టుకోవడానికి అర్హులు ఉంటారు? చాలా గొప్ప ప్రశ్న ఇది. అయితే ఏంటంటే మంజుష, రుద్రాక్ష అంటే రుద్రుని అక్షముల నుంచి వచ్చినాయి. అక్షములు మీన్స్ కళ్ళు. అయితే ఆయన ఒకసారి రాక్షసులు సంహరించడానికి సంహారం గురించి ఆయన సూర్యునికి కళ్ళు తెరిచి తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత ఆయన కొన్ని వేల సంవత్సరాలకు దేవతలై వేల సంవత్సరాలు అంటే లక్షలాలు ఉంటాయి. మానవుల సంవత్సరాలు వాళ్ళ సంవత్సరం అయితే మనకు వేల సంవత్సరాలు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆయన తపస్సు చేసిన తర్వాత కళ్ళు మూసుకున్నారు. తపస్సు అయిపోయిన తర్వాత మూసుకున్నప్పుడు మనకు జనరల్ సూర్యుని చూసి కళ్ళు మూసుకొని మీరు నీళ్ళు వచ్చేస్తాయి. అవును, ఆయనకు అట్లా నీళ్లు జాలవారుతాయి, దీని నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. వచ్చి అవి భూమి మీద పడతాయి. ఎవరికి? ఈశ్వరుని. ఈశ్వరుడు చెమట కానీ వెంట్రుకలు కానీ ఆయన ఏది కింద పడ్డా కానీ అది ఒక వస్తువు తయారైపోతుంది. ఆయన జటాఢ్యుడు నుంచి వీరభద్రుడు వచ్చాడు. ఆయనకు దుర్వాసన వస్తుంది, స్వామి ఏంది ఇది అని పార్వతితో సారి అంటది. అట్లా అని వాసన అంతా తీసి ఇట్లా కొడతాడు. ఆయన స్మెల్నే తీసి కింద కొట్టేస్తాడు. కొట్టేసినప్పుడు దుర్వాసన వస్తాడు. అట్లా ఈశ్వరునికి ప్రతి ఒక్క ఐటమ్ నుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది, వేస్ట్ కాదు ఆయనది. ఈ కండాల గురించి అది వస్తుంది. ఆయన హలాలను తాగినప్పుడు ఈ కంఠం లోపల బిందు చెమట వచ్చి పడుతుంది కింద ఆయన తపస్సు చేస్తే. శివకంఠకి అనే ఒకటి ఉన్నది పర్వతము, అయితే అమరకంఠ్. అయితే ఆ పర్వతం మీద తపస్సు చేస్తాడు ఆయన. ఇది వేడికి తట్టుకోలేకపోయి హలాలం ఇళ్ళకెళ్ళి చెమట బిందు వస్తుంది. వచ్చి అన్నకెళ్ళి ఒక అమ్మాయి వస్తుంది. ఆ నర్మదా లింగాలు వచ్చింది ఆమెతోటి. ఆమె వరమిస్తాడు, నేను నీ లోపల ఉంటాను, నువ్వు నది అవుతావని. అయితే అట్లా ఈ శివుడితో కళ్ళ నుంచి వచ్చినాయి ఇవి. అయితే దీని గమ్మత్ ఏంటంటే నేచురల్గా ఓలు ఉంటుంది. ఓలు పెట్టే పని లేదు, భగవంతుడే ఓలు పెట్టినాడు. అయితే ఈ ఎన్ని ముఖాలు ఉంటాయో అన్ని గింజలు ఉండాలి లోపల. వీళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో అమ్మేటివి ఆ గింజలు లేనివి అమ్ముతారు తక్కువ రేటు. మనకు ఆ గింజలు ఉన్నాయి చూసుకోవాలి. ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తే కూడా ఆడు గింజల సంగతి చెప్పాడు, నేచురల్ లాగా అదే చెప్తాడు. అయితే ఆ గింజలు చూడాలంటే నీళ్ళలో వేస్తే మునుగుతుంది. గింజలు ఉన్నవై, గింజలు లేనివైతే కొంచెం తేలుతుంది. అయితే దీని లోపల ఏంటంటే రుద్రాక్షలల్లో ఏకముఖి నుంచి 7 ముఖాల వరకే మా సంసారికులు వాడాలి. ఇక ఆ తర్వాత వాడితే ఏంటంటే వాళ్ళకు ఒక సన్యాస యోగం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. వాడొద్దు. మనకి ఇప్పుడు ఏకముఖి దొరకదు. చంద్రాకారంలో ఉంటుంది ఒకటి భద్రాక్ష అనమాట. భద్రాక్షలన్నీ విశ్వామిత్రుడి సృష్టి భద్రాక్ష. అయితే ఆ భద్రాక్ష ఏంటంటే ఈ విధంగా ఉంటుంది భద్రాక్ష. ఈ భద్రాక్ష ఏంటంటే 2 ముఖాలు ఉంటుంది. ఇది ద్విముఖి అన్నట్టు. ద్విముఖి కూడా రుద్రాక్షలలో దొరకదు, భద్రాక్షలనే వేసుకోవాలి. ఇది భద్రాక్ష 2 ముఖాలు. అయితే ఈ భద్రాక్ష లోపలనే ఈ ఏకముఖి కూడా వస్తుంది. ఈ చంద్రాకారంలో ఉంటుంది. అయితే ఇది ఏకముఖి దొరుకుతుంది మనకు మార్కెట్లో, నా దగ్గర కూడా ఉంటాయి. ఈ ఏకముఖి వేసుకుంటే ఏంటంటే మనకు ధనానికి లోటు ఉండదు, శనిగ్రహ దోషాలు పోతాయి. ఇది ఏకముఖి. ఈ ద్విముఖి ఏదైతుందో ఈ ద్విముఖి రుద్రాక్ష భార్య భర్తలకు సంకేతం. అంటే ఉమామహేశ్వరులు, గౌరీశంకర్ అన్నట్టు. అంటే గౌరీశంకర్ రుద్రాక్ష కూడా ఉంటుంది. ఇది కూడా అట్లే పనిచేస్తుంది. ఇది ఏంటంటే మనకు భార్య భర్తల వియోగము, భార్య భర్తల కలహాలు, కోటి వ్యారాలు అవుతున్నాయి భార్య భర్తలకు అటువంటి వాళ్ళు ఇది వేసుకోవాలి. 2 ముఖాలది భద్రాక్ష. ఇక 3 ముఖాలది మామూలుగా మనకు దొరుకుతుంది. ఇది దత్తాత్రేయునికి సంబంధించింది. ఈ 3 ముఖాల వరకు ఉంటాయి, దత్తాత్రేయునికి ఉంటాయి. అయితే మీకు ఏదైనా చేతబడి అన్నారు, లేదనుకుంటే ఇంకేదైనా మీకు గ్రహ అటాక్ అయింది, మాటికి జ్వరాలు వస్తున్నాయి, లేకుంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, గ్రహ సంబంధమైన ప్రాబ్లం, దత్తాత్రేయుడు స్వయంగా దీనికి ఆయన ప్రతిరూపం. ఈ 3 ముఖాలు 3 ముఖాలు రుద్రాక్ష అలాంటి వాళ్ళు వేసుకోవాలి. అయితే 4 ముఖాలు రుద్రాక్ష బ్రహ్మకు ఉంటాయి 4 ముఖాలు. అయితే ఈమె సరస్వతి భార్య ఆయనకు. అయితే ఈ విద్యారాని పిల్లలు ఉంటారు కదా, కొంచెం మొండిగా ఉంటారు. విద్యారాని పిల్లలకి ఈ 4 ముఖాల రుద్రాక్ష మెడలేయాలి. వేసినట్టయితే మనకి బుద్ధి పెరుగుతుంది. బ్రహ్మ యొక్క జ్ఞానం ఆయన కృపతోటి సరస్వతి అట్రాక్ట్ అవుతుంది. సరస్వతి భార్య కదా, అట్రాక్ట్ అవుతుంది. అయితే ఆయనకి ఈ 4 ముఖాలు స్టూడెంట్స్కి వేయాలి, పిల్లలకు వేసినట్టయితే విద్యా బుద్ధులు మంచిగా వస్తాయి. అయితే 5 ముఖాలు, ఇది 5 ముఖాల రుద్రాక్ష. దీనికి ఏంటంటే దీనికి 5 ముఖాలు జనరల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది దీని మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ. ప్రతి ఒక్కదానికి మంత్రం ఉంది. 3 ముఖాల దానికి దత్తాత్రేయుంది. మన ఈ దత్తాత్రేయుంది ఏంటి, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః.
అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. అయితే ఈ 3 ముఖాల రుద్రాక్ష దత్తాత్రేయునిది, 4 ముఖాల రుద్రాక్ష బ్రహ్మది, సరస్వతి కూడా వస్తుంది. 5 ముఖాల రుద్రాక్ష పంచాక్షరి, ఓం నమ శివాయ. అది ఆధ్యాత్మికంగా ఉంటుంది. అది దాని గురించి జనరల్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మీకు. కాబట్టి అది 5 ముఖాలు అంత ఇది లేదు. 6 ముఖాలు సుబ్రహ్మణ్య స్వామిది. సుబ్రహ్మణ్య స్వామి శరవణభవ అనేది మంత్రం. ఈ శరవణభవ మంత్రాన్ని చదువుకోవాలి. మీకు కుజదోషం ఉంటే, నాగదోషం ఉంటే, పెళ్లిళ్ళు కాకపోవడము, పిల్లలకు ఏదైనా ప్రాబ్లం వచ్చి పెళ్లిళ్ళకు లాగా అవుతుంది, ఆడపిల్లలకు కూడా వేయొచ్చు. ఇది ఆడపిల్లలకి వేయొద్దు అనేది ఏం లేదు. ఈ 6 ముఖాల రుద్రాక్ష ఆడపిల్లల మెడకు కూడా వేయొచ్చు, బహిష్టాలు కూడా ఉండొచ్చు. శివుడికి అంతేముండదు. మీరు పెళ్ళి అయిన దాకా వేయండి 6 ముఖాల రుద్రాక్ష. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కుజదోష నివారణం అవుతుంది, నాగదోష నివారణం అవుతుంది. ఇది చేసినట్టు ఇది 6 ముఖాల రుద్రాక్ష వాళ్ళకు పనిస్తుంది. ఇంకోటి 7 ముఖాల రుద్రాక్ష. ఇది ఇంపార్టెంట్, అందరికీ అవసరం. ఎందుకంటే ఇది డబ్బుకు సంబంధించింది, లక్ష్మికి సంబంధించింది. 7 ముఖాల లక్ష్మి సంకేతం. మీరేమంటారు 8 ముఖాల అష్టలక్ష్మి కదా, 7 చెప్తాం స్వామి అంటే, రుద్రాక్ష శాస్త్రంలో ఏదైతే శివపురాణం ఉందో ఈ 7 ముఖాలకే ఇచ్చిండ్రు లక్ష్మికి ఇంపార్టెన్స్. ఈ 7 ముఖాల రుద్రాక్ష మీరు ఎవరైతే వాడతారో వాళ్ళకి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. నేనేం చేస్తున్నా, ఈ 7 ముఖాల రుద్రాక్షనే ఒక 30 సంవత్సరాల కింద ఒక బస్తా తెప్పించిన ఉంటాయి. అవి ఉన్నాయి, మన లైఫ్ కూడా దగ్గరికి వచ్చింది. అవి ఏం చేసుకోను, నా దగ్గర జాతకం చూసిన వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నాయి. 1200కు అమ్ముతున్నారు బయట. నేను మాత్రం ఫ్రీ ఇస్తున్నా జాతకం చూసుకున్న వాళ్ళకు, నా దగ్గర వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ లాగా. అయితే ఈ 7 ముఖాల రుద్రాక్ష చేసుకుంది, ఆర్థిక సమస్యలు అవుతాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకు నేను దీనికి డబ్బులు అయితే పంపించేస్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఫ్రీ ఇస్తున్నా. ఇది 7 ముఖాల వరకే వాడుకోవాలి. ఇక 7 తర్వాత 8 వేసుకుంటా, 9 వేసుకుంటా అంటే వైరాగ్యం వస్తుంది, మీ ఇష్టం. వైరాగ్యం వస్తే నువ్వేం సంపాదించలేవు, భార్యను చూడలేవు, పిల్లల్ని చూడలేవు. అందుకని ఎక్కువ ముఖాల వరకే లేకుండా మీకు ఇంకా భార్యలకు కొట్లాటలు అవుతున్నాయి, ఏకముఖి లేకుండా అంటే ఉమామహేశ్వర్, గౌరీశంకర్ రుద్రాక్ష 2 కలిసి ఉంటాయి. 2 ముఖి అవి 2 ఇట్లా 2 రుద్రాక్షలు అంటుకొని ఉంటాయి. ఒరిజినల్ తక్కువ. ఒరిజినల్ లోపల ఏంటంటే ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది. అది గమనించాలి. దాని లోపల ఏంటంటే ఈ శివుడిది లింగం బయటకు వెళ్తుంది, అంగం అయినది ఏది ఈ మర్మాంగం బయటకు వస్తుంది. అది వచ్చేసి ఇక్కడ పార్వతి ఉంటుంది, ఇవి దీని లోపలికి పోతున్నట్టు ఉంటుంది. అది గమనించండి ఎప్పుడైనా. ఏది శివుడి యొక్క పురుషాంగము ఈ పార్వతి యొక్క యోని లోపలికి పోతున్నట్టు ఉంటుంది. ఇట్లా ఒక లైన్ అన్నకి వెళ్తుంది తోక. అది చూసుకోండి, అది ఒరిజినల్. ఇది అది వేసుకోవచ్చు. జై గురుదత్తం. తప్పకుండా గురువు గారు, మీరు చెప్పేటట్టు నిజంగా ఏంటంటే 1 నుంచి 7 ముఖాలు ఉన్నంత వరకు ఖచ్చితంగా మనుషులందరూ వేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి నిజంగా అలానే చేస్తారు. సో 7 నుంచి ఏదైతే దాటి ఉంటుందో అది ఖచ్చితంగా బ్రహ్మచారులు మాత్రమే యూజ్ చేయాలంట. అది ఎవరు కూడా వివాహ జీవితం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవి యూజ్ చేయకూడదు అంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు చెప్పినవి వినాలని కోరుకుంటున్నాను. నమస్తే గురువు గారు.